సార్ కాస్త చూసి నడవండి. ఆయన నా బాగి కాస్త కూర్చొని వెళ్ళమని చెప్పు. ఆగండి, ఒక నిమిషం కూర్చొని వెళ్ళమని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? అంటే నేనే చెప్పమన్నాను అల్లుడు గారు. బయటికి వెళ్ళేటప్పుడు ఇలా జరగడం అరిష్టం. కాసేపు కూర్చొని మంచినీళ్లు తాగి వెళ్ళమని చెప్పు. కాసేపు ఆగి వాటర్ తాగి వెళ్ళమని చెప్తున్నారండి. ఎవరు? నేనే బాబు. మీరే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. అంటే ఆ అమ్మాయి అంటే మిస్సమ్మతో చెప్పిస్తే బాగుంటుందని సార్ అభిప్రాయం. అవునవును. నేనెందుకు ఆగాలి? బయటికి వెళ్ళేటప్పుడు ఇలా జరగడం అరిష్టం అంటండి. నాకు అలాంటి పట్టింపు లేవు. పదరాతోడు. ఏమండి బాగి ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన ఆపు. ఆయన ఆగరక్క, ఎప్పుడు అంతే. కంగారు పడద్దని చెప్పమ్మా. అల్లుడు గారు మిలిటరీ ఆఫీసరు, ఆయన ఎవరేం చేస్తారు చెప్పు. అవునక్క, నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు. అమ్మ బాగి, ఒకసారి మీరంతా కలిసి మన ఇంటికి రావాలమ్మా. భోజనం చేసి వెళ్తారు గాని. అలాగే నాన్న. వీళ్ళ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఏ క్షణానికి అమరేంద్రకు నిజం తెలిసిపోతుందో అని నాకు టెన్షన్గా ఉంది.